హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి ఆల్ అని పెట్టుకోండి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు, మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడపిల్ల జీవితం సవితి తల్లి పెట్టే కష్టాలు పార్ట్ 30 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నన్ను చీర ఎందుకు కట్టుకోమన్నారు, ఎందుకు రెడీ కమ్మన్నారు, అసలు ఎవరు వస్తుర్రో నాకు అర్థమే అయితలేదు. హాయ్ లావణ్య. నువ్వెందుకు వచ్చినావు? నేను రాకపోతే ఎవరు వస్తారు? అదు అమ్మ ఎవరో వేరే కొత్త చుట్టాలు వస్తున్నారు అని అన్నది కదా, మీరేనా లేకపోతే ఇంకెవరన్నానా? ఏమో తెలియదు. అక్క అయితే మమ్మల్ని కూడా రమ్మన్నది. మరి ఇంకెవరన్నా వస్తుర్రో మాకైతే తెలియదు. ఏ సారీలా సూపర్ ఉన్నావు. అవునా, సరే. ఎంత ముద్దుగున్నావు తెలుసా, సూత్తనే ముద్దత్తున్నావు, మంచిగున్నావు. ఎట్లుంటేంది, నువ్వు దక్కాల్సింది నాకే కదా. చెండాలపు ముఖం చూసుకుంటా చెండాలపు మాటలు మాట్లాడతా అంటే విని చూస్తే బొంద పెట్ట బుద్ధి అవుతుంది. అయ్యో ఏమైంది, సిగ్గైతుందా? అటు తిరిగినవు. నా ముందు నీకు సిగ్గెందుకు? నాకేం సిగ్గు నీ ముంగట? మరి సిగ్గుపడద్దు, నేనే నీకు కాబోయే భర్తను. నువ్వనుకుంటే అయిపోతుందా? నీకే తెలుస్తదిలే, నువ్వు కూడా అనుకునుడే ఖచ్చితంగా నేనే నీ భర్తను అని. ఎంత సూడసక్కదనం ఉన్నావు. ఇంకా గాజులు పెట్టుకొని మెడల నగలేసుకొని జడకు మల్లెపూలు పెట్టుకుంటే అచ్చం దేవత లెక్కనే కొడతావు. గింత మంచి దేవత లెక్కున్న అమ్మాయి నా భార్య అవుతుందంటే నాకైతే సంతోషం అవుతలేదు. నీకు దండం పెడతా, ప్లీజ్ నువ్వైతే పిస మాట్లాడకు. సరేలే మాట్లాడా. ముద్దుగుమ్మ ఒక ముద్దు పెడుదునా? నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? నేను మా నాన్నకి చెప్పుతా ఏందో ముద్దు అని అంటున్నావు. ఎందుకే అంత కోపం? కోపంలో కూడా అందంగా ఉన్నావు. శ్రీకాంత్, ఏందే అమ్మా? బావచ్చిండుదా, అక్కడ కూసుందుదా, బావా రమ్మంటాడు. సరేనే అమ్మా. మంచిగా ఉన్నవారా లావణ్య? మంచిగానే ఉన్నామ్మమ్మా. మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావు. చీర కట్టుకుంటే సూపర్ ఉన్నావురు. అవునా అమ్మమ్మ, అసలు ఈ చీర నాకెందుకు కట్టిర్రు నాకైతే అర్థమే అయితలేదు. అమ్మ చీర కట్టింది, ఎవరో కొత్త చుట్టాలు వస్తుంది అని అన్నది. వాళ్ళెవరు, ఎందుకు వస్తుర్రు, వాళ్ళు వస్తే నేను చీర కట్టుకునుడేంది నాకైతే అర్థం అయితలేదు అమ్మమ్మ. అవునా, కొంచెం అయితే తెలుస్తుంది కదా. అత్తన్నా నేను కూడా రావాలా? ఉండురా, నువ్వు ఉండు. సరే. అందరూ చీర కట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉన్నవని అంటుర్రు. నా శ్రీను నన్ను ఇట్లా చూస్తే ఇక నన్ను ఎత్తుకొని పోతాడు కావచ్చు. నేను ఎప్పుడు వారికి చీర కట్టుకొని కనిపించలేదు కదా, ఇట్లా కనిపిస్తే మాత్రం వాడిగా ఆగనే ఆగడు. ఎన్ని ముద్దులు పెడతాడు బంగారు కొండ. ఏం బామ్మర్ది, అయితే నా బిడ్డను పెళ్లి చేసుకుంటావా నువ్వు? అవును బావా. ఇక పెళ్లి 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 అని పానం తింటాండయ్యా. ఇక మరి చేద్దామని నేను అనుకున్నా. ఇక బిడ్డకు చెప్తే బిడ్డ గిసోడు సంగతి అని అన్నది. ఇక నా కొడుకు కూడా నీ బిడ్డను ఇష్టపడుతుండట. ఇక మరి ఎవరైతేంది ఎప్పుడైతేంది, ఇక పెళ్లి చేస్తే వాళ్ళ కాళ్ళు బతుకుతే మీకే టెన్షన్ ఉండదు, మాకే టెన్షన్ ఉండదు. అవునత్తమ్మా, కరెక్టే. ఇక నాకు ఇన్ని రోజులు ఆలోచన రాలేదు గాని ఇక ఇప్పుడు చేసుడే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 18 ఉంటాయా అమ్మ? 18 ఉన్నాయా?
ఉన్నాయి. పడ్డాయి మొన్ననే పడ్డాయి. అయితే ఈ కాలంలో ఆడిపోరగల్లని గాని మగ పోరగల్లని గాని బాగా వయసు వచ్చేదాకా ఉంచద్దు. ఎందుకు అనంటే లోకం మీద బొచ్చడు లంగ పనులు దొంగ పనులు అనేటివి జరుగుతున్నాయి. మన చేతులు ఉన్నప్పుడే వాళ్ళని దొరకబట్టి ఓ అయ్య చేతులను పెట్టినామనుకో ఇక మనము తృప్తిగా తినచ్చు ఉండొచ్చు. అదే ఇక అందుకనే రమ చెప్పిందని ఆలోచించి నేను కూడా నిర్ణయం తీసుకున్నా. మరి కట్నం గిట్నం అంటే నా దగ్గర అయితే రూపాయి లేదు. మేమేమన్నా ఏమంటున్నామా అయ్యా? పిల్లగానికైతే పిల్ల నచ్చింది. మరి పిల్లకు పిల్లగాడు నచ్చిండో లేదో మనందరం పిలిచి అడిగితే అయిపోతుంది కదా. అగరాదే చిన్నవ్వ, అడగరాదా? నచ్చకపోతే ఏం చెప్తుంది? అది మా మాట ఏమో కాదు అని అనది. అదే గాని ఒక మాట అయితే అడగాలే కదా బిడ్డ. అడుగుదామాగు, మనమైతే అన్ని మాట్లాడుకొని. ఓ బావా, కట్నమద్దు ఏదద్దు, అర్థమైతుందా? నాకు నీ బిడ్డనిచ్చి పెళ్లి అయ్యి నేను బంగారం లెక్క సాదుకుంటా. గుళ్ళే పెళ్లి అయ్యి దండలు వేసుకుంటాం, తాళి కడతాం, కథం మీ ఇంటికాడ 4 బుక్కలు తింటాం, మేము పోతాం, పిల్లని పట్టుకొని పోతా. అంతే తప్పించి నలుగురికి ఎప్పుడు అవన్నీ మనకు అవసరం లేదు. మన దగ్గర మీ దగ్గర లేవు పైసలు, మా దగ్గర లేవు. ఏదో పెళ్ళి అయిందా అంటే అయిందన్నట్టు ఉండాలి. అంతే గుళ్ళే వేసుకుందాం. దేవుణ్ణి మించిన చుట్టాలు లేరు, బంధువులు లేరు, దైవాలు లేరు. అంతేగాని గదే అత్తమ్మ, మరి పైసలైతే ఇప్పుడు లేవు. మరి పిల్లకు ఏం పెట్టుడు ఏం కథ అనేది ఆలోచించురైతాంది. ఏం పెడతావయ్యా? నాకున్నోడే ఒక కొడుకు. నువ్వు పెట్టేదద్దు చేసేదద్దు. బోర్లున్నాయి, మంచాలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక అవేమన్నా మళ్ళా ఇవి తెచ్చేడ పెట్టుకోవాలి నేను. అవే ఉన్నాయి చాలు. నువ్వు ఒక్క పెళ్లి చేసి ఇవి గంతే. అది కూడా గుళ్ళని చేసుకుందాం. ఇక పిల్లకు 2-3 చీరలు కొనుర్రి కొత్తయి. మా పొలగానికి మేమే కొనుక్కుంటాం. అట్లుంటదా? ఇగో బట్టలకు మీరు 10,000 ఇయ్యుర్రి, వాళ్ళు 5,000 ఇస్తారు. పురాత అట్టిగా చేతిలో పెట్టుడు ఎందుకు? ఓ 20,000 అట్లా కట్నం కింద పోత్తరు తీయలేవు. 20,000కి ఏడుకోమ్మంటన్నవే. ఇప్పుడే కాదు బిడ్డ, ఉత్తగా ఎందుకు చేసుకునుడు? 20,000 ఒయ్యుర్రి. మన ఇప్పుడు వడ్ల పైసలు వచ్చినాక ఒయ్యలేరు. ఏమైతుంది? సరే తీ అత్తమ్మ, 20,000 కాడ ఏముంది గాని ఏడ పని లేదు. ఇట్టవయ్యా, మీరు రూపాయి పోసిన అద్దానం, 2 రూపాయలు పోసిన అద్దానం. మీకు ఇట్టం ఉంటేనేమో ఒయ్యుర్రి, లేకపోతే లేదు. ఇక పిల్లకు తల్లి లేనందుకు పిల్లను తల్లి లెక్క నేను చూసుకుంటా. పిల్ల మీద మీకు రందే అవసరం లేదు. అది ఉంటేనే మాకు రంది, అది లేకపోతే మాకు రందెందుకు? సరే మరి ఒకసారి అయ్యగారిని పిలిపిద్దాం. ఈడికే పొద్దుగాలనే చెప్పిన అయ్యగారు పని ఉంటది, ఇంటికి ఫోన్ చేసినప్పుడు రావాలంటే సరే అత్తా అని అన్నాడు. సరే గాని ఆమెను తీసుకురా పోర్రి, ఆమెకి ఇంకా తెలియదు కదా, చెప్పుదాం. పోయే రమా, తీసుకురాపో. సరే. పిల్లకు కూడా ఇష్టం ఉండాలి. ఇష్టం లేకపోతే మళ్ళా పెళ్లి చేసుకుంటే తర్వాత ఆమె మంచిగా ఉండగలుగుతుందా? అమ్మా, ఆమెది కొంచెం మైండ్ అనేది ఇంకా డెవలప్ కాలేదు. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి కథలు వడకే. పెళ్లి చేసుకున్నాక ఇష్టంతో ఉండకపోతే కష్టంతో ఉంటారా అనే నీ అవ్వ. అయ్యో, అదేమంటాంది తీరా? గిట్లనే నా మీదికి ఎగవాడు. లావణ్య ఇక్కడ కూసుందుదా? ఏమైంది? ఎందుకు రమ్మన్నారు? ఎందుకు లేదు బిడ్డ, నీకు ఈ శ్రీకాంత్ అంటే ఇష్టమేనా? నీకు పెళ్లి చేస్తానం. ఏంది? అవును. ఏందమ్మా? అవును, నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం, అందుకే వీళ్ళు వచ్చిర్రు. ఏందమ్మా, నాకు చెప్పకుండా ఇంత సడన్ గా అజ్జెత్తుర్రు? నీకు చెప్పేదేమున్నది? నువ్వు మేం చెప్పినట్టు ఇనుడే తప్ప మేం చెప్పింది కాదు అని అనుడు ఉండదు. నానా, నాకు ఇప్పుడే పెళ్ళెందుకు? ఇక ఇంకేంది, పెళ్లి చేసుకోకపోతే ఎప్పుడు చేసుకుంటావు? ఇక చేసుకునుడే. నీ తర్వాత మళ్ళా చెల్లెలేదా దాన్ని చదివిపించి ఆమె పెళ్లి వరకు మేము ముసలోళ్ళం అయ్యేటట్టున్నాం. ఇక ఇప్పుడే పెళ్ళద్దా? ఇంకెప్పుడు చేసుకుంటావు? పెళ్లి చేసుకునే వయసు వచ్చింది. నా బిడ్డేమన్నా పడుసుదైతాందా ఇంకా మీ అందరి సెట్టు చేసుకుంటా ఉండటానికి? నేను చెప్పింది ఇని చక్కగా మూసుకొని చేసుకో. ఆగే బెదిరియ కావు. నేనెందుకు బెదిరిస్తాననే? ఆమెకు ఇంకా ఏది తెలియదు. వాళ్ళు చిన్న పిల్ల మనస్తత్వం తట్లోంటిదే ఉంటది. వాళ్ళకే తర్వాత అన్ని అర్థమైతాయి పెళ్లి చేసుకున్నాక. గాని మీరైతే మాట్లాడేటి మాట్లాడిర్రి.
అబ్బాయి కేంద్ర మంచిగా ఉన్నాడు, మన దగ్గరోళ్ళే మన చుట్టాలేనాయే, నువ్వు వేసుకుంటే మంచిగా బతుకుతావు. అదే బయటోళ్లకు ఇచ్చినామనుకో ఎవడేసుంటాడో తెలియదు. ఇప్పుడు యూత్తనవా ఒక్కొక్కళ్ళు చంపుతారు, ఆడోళ్ళని చంపి రోడ్ల మీద వారెత్తారు, పొట్టు పొట్టు కొట్టి ఘోరం చేస్తుర్రు. అట్లా నీతోటి మేము బాధలు అనుభవించాలని మాకు లేదు. అందుకే ఇక మనకు తెలిసిన మనిషి మనకు అజ్జే దగ్గర మనిషికి ఇచ్చినామనుకో రేపటి రోజున ఏదన్నా అయినా కూడా అడిగే అంత హక్కు మాకు ఉంటది. అవునవును, వేరేటోళ్ళు అయితే ఎందుకుంటది హక్కు. తమ్ముడు అట్లా ఇట్లా ఏం చేస్తాడు కాదు గాని మంచిగానే చూసుకుంటాడు. ఇక గంతే. నాకైతే అమ్మాయి అంటే పిచ్చి ఇష్టం. ఈ అమ్మాయిని చూసినప్పటి నుండి మనసు పడ్డా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని. ఓ అయ్యగారికి ఫోన్ చేయి, రమ్మని చెప్పు, అడిగిపిద్దాం. సరేనే. హలో అయ్యగారు. చెప్పు బాబు, ఎడున్నవే, ఇంటికి వస్తావా? సరే సరే, ఇక నువ్వు చెప్పినవానే నేను ఎడిపోకుండా ఉన్నా. సరే వస్తానా. దా. నా బతుకు అయిపోయింది అయ్యగా. వీనికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారా? నేను అస్సలకే చేసుకోను. నా శ్రీనుతోటే నా పెళ్లి కావాలి, వానితోటే నా బతుకు. నేను శ్రీనుకు ఎట్లా చెప్పాలి ఈ ముచ్చట? రండి అయ్యగారు రండి. వస్తానా. చెప్పు, ఇక ఏం చూడాలి, ఎవరి పేర్ల మీద చూడాలి? ఇక నా బిడ్డ నీకు తెలుసు కదా, లావణ్య. ఇక ఈయన పేరేమో శ్రీకాంత్. మరి వీళ్ళ పేరు మీద జాతకం ఎట్లున్నది, ఇప్పుడు పెళ్లి బలం ఉన్నదా, ఏమున్నది, ఏం కథ అనేది చూడు. పెళ్లి బలం ఉంటే మరి ఏ తారీఖు పెళ్లి చేసుకోవచ్చు ఏందనేది చూడు. సూత్తా. ఏం పేరు? శ్రీకాంత్, లావణ్య. అబ్బా, పెళ్లి బలం సూపర్ ఉన్నది ఇద్దరికి. ఈ గండం నుండి బయటపడేది ఎట్లా? నా శ్రీనుకు ఏమని చెప్పాలి, ఎట్లని చెప్పాలి? బలము ఇద్దరికి బ్రహ్మాండంగా ఉన్నదయ్యా. అవునా అయ్యగారు? ఉన్నది. మరి ఏ తారీఖున మంచిగున్నది, ఏ తారీఖున పెళ్లి చేసుకోనుడు చెప్పుర్రి. ఇయ్యాల ఎంత తారీఖు? ఇవాళ 28 కదా, 4వ నెల 28వ తారీఖు ఇవాళ. గదే ఒకసారి చూడుర్రి. మరి ఏ ముహూర్తం మంచిగున్నది, ఏ డేట్లల్లా పెళ్లి చేయొచ్చో చూడుర్రి. చూత్తా. ఇద్దరి జాతకాలు మంచి కలిసినాయా? సూపర్ కలిసినాయి. అవ్వా, ఎన్ని తారీఖు అంటే మే 7 తారీఖు ఒకటి ఉన్నది, మే 16కు ఒకటి ఉన్నది, మే 22కు ఒకటి ఉన్నది. 7, 16, 22. 7 తారీఖు పెడితే అయిపోతుంది. ఇక పిల్లగానికి బాగానే తొందర ఉన్నది కదా పెళ్లి అని. పనులు ఉంటాయి కదా అవ్వా పెళ్లి అన్నాక. ఏం పనులు లేవు, గుళ్ళనే చేస్తాం, నువ్వే రావాలి, పెళ్లి చెయ్యాలి గంతే. చుట్టాలు లేరు, బంధువులు లేరు, ఎవ్వరు లేరు, మాకంతా స్తోమత లేదే. నలుగురు చేయన్న గడిపియరా అవ్వా? మా గడిపిస్తాం, గుడికాడు ఉంటారు కదా వాళ్ళు, మేము చాలు బొచ్చడు మంది అవుతాం. మీ ఇష్టం అవ్వా, డేట్లు అయితే చెప్పినా కదా, ఇక మీ బుద్ధి ఎప్పుడన్నా పెట్టుకోర్రి. సరే అయ్యగారు, సరే. ఇక మా ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకుంటాం గాని మీకు ఒక ఫోన్ కొడతాం, ఫోన్ కొట్టినప్పుడు వచ్చి ఇద్దరికి పెళ్లి అయ్యుర్రి. సరే చేస్తారవ్వా. అయ్యగారికి ఏమైనా దక్షిణ పెట్టుకో. పెడతా. ఎన్ని తారీఖు పెట్టుకుందాం అల్లుడా? 7 తారీఖే పెట్టుకుందాం పట్టు. నా కొడుకు ఆవుతలేడిగా. సరే మీ ఇట్టం. ఇక మరి షాపింగ్ పోయి బ్లౌజులు కుట్టియద్దా, ఒకటి పెళ్లి బ్లౌజ్ కుట్టియద్దా? ఏమన్నా గ్రాండ్ గా కుట్టిస్తావా? తీయలేవు. ఒకటి 2000 3000 పట్టు చీర తీసుకొచ్చి ఆయన బ్లౌజు గసులోచనకిస్తే అది జల్దే కుట్టిస్తుంది ఒక్క రోజులా. రేపు బోర్రి. అవునే రామా, మరి రేపు పోయి జల్దీ వేర్రి తెచ్చి బ్లౌజులు కుట్టియుర్రి. 4 చీరలు తీసుకో. 4 తీసుకో అంటున్నావు, నువ్వెడిపోతావే. రేపు అందరికందరం పోదాం తీయి ఇటు నుండి షాపింగ్ కు. అబ్బో, నాకు పని లేదా ఇంటికాడ? ఏం పని ఉన్నదే అమ్మా, ఊకే పని అని అంటావు. అక్క చెప్పినట్టు ఇవాళ ఈయన్నే ఉండి రేపు షాపింగ్ పోయి అట్నుండటే మనం మన ఇంటికి పోదాం. ఇంకేందిగా, రేపు నువ్వు కూడా చీర తీసుకో, నేను కూడా బట్టలు తీసుకుంటా. అంతే, ఇక అందరికందరం పోతే అయిపోతుంది. లావణ్య, ఏమైందిరా డల్లుగున్నావు? గట్లెందుకు డల్లుగుంటానవు? ఎవరికైనా పెళ్లి అంటే బాధే కదా ఫస్ట్. ఇక అవ్వగారింటి కాడ నుండి అత్తగారింటికి పోవుడాయే. ఇక అవ్వగారులు ఇల్లు ఇష్టపెట్టుడు అంటే ఎవరికైనా బాధే అవుతుంది. బాధపడకు, అందరం వాడి పుట్టుక పుట్టినప్పుడు ఒక ఇంటికి పోక తప్పది. ఏమైంది, ఎటో పోతానవు? ఏం లేదు.
సడన్ గా చెప్పేసరికి పిరికి చోచుకున్నట్టున్నత్తి ఆమెకే అలవాటు అయిపోతుంది. దగ్గర పెట్టుకున్నదే నయ్యం. ఏమండి అర్థమైందా మీకు నేను చెప్పేది? అర్థమైంది. వారి అన్నం తిందాం. లావణ్య తినదా? తింటది తీరా, ఆమె తర్వాత తింటది తియ్యి. మనమైతే తిందాంపా. అన్నీ ఆడ పెట్టిపోయాక ఇప్పుడే వస్తా. అయ్యో వీడికి లావణ్య పిచ్చే ఉన్నది కదా. కాబోయే పెళ్ళామాయే కొత్త కొత్త మురిపోం గట్లనే ఉంటది తియ్యి. మనమైతే తిందాం దారి. అక్కడ అన్నీ పెడతా. చిన్నది ఎటువేందో ఏమో, దాని ఫ్రెండ్స్ తోటి దానికి ఆటే ఆట. ఆకలి బాగా అయితే అన్నాడైతే పెట్టుపో. ఈ చీర కట్టుకోమన్నది గిందుక నన్ను గింత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. నాకు ఈ పెళ్లి అద్దంటే అద్దు. శ్రీను వీళ్ళు నన్ను ఏదో చేద్దామని చూస్తుర్రురా. నీకు ఈ విషయం నేను ఎట్లా చెప్పాలరా? నాతోటి అయితలేదు. ఏ లావణ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ ఈ పెళ్లి ఎట్లయినా చేసి ఆపవా. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అస్సలకే ఇష్టం లేదు. నీ కాళ్ళు మొక్కుతా, ఈ పెళ్లి బంద్ అయ్యేటట్టు చూడవా. ఏం మాట్లాడుతున్నావు? నాకే ఆగక నేనే పెళ్లి చేసుకుందామని నేను మా అక్కను ఎగేసిన. మళ్ళా నేనెట్లా పెళ్లి బంద్ చేయమని అంటా. ఇక మన పెళ్లికి వారం రోజులే ఉన్నది. ఎడవకు, నిన్ను మంచిగా రాని లెక్క నేను చూసుకుంటా. ప్లీజ్ నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. నేను తర్వాత చేసుకున్నా కూడా నిన్నే చేసుకుంటా గాని ఒక 2 సంవత్సరాలు ఈ పెళ్ళి అనేది పోస్ట్ పోన్ చేయవా ప్లీజ్? నీకు దండం పెడతా. పిచ్చిదానా, ఈ వారం రోజులు ఎట్లాగల్లా అని నేను పిచ్చోన్ని అవుతుంటే నువ్వు 2 సంవత్సరాలు పోస్ట్ పోన్ చెయ్యంటవేందే? 2 సంవత్సరాలు కాదు కదా, 2 రోజులు ఎక్కువ కూడా పోస్ట్ పోను చెయ్యలేము. నువ్వు నా పెళ్ళానివి అయితన్నవే, నీకు మంచిగా చూసుకుంటా. నేను ఆడ సుఖంగా బతుకుతావు. ఏడవకే, నీకు నేనున్నా. నువ్వు నా పెళ్ళానివి అవుతున్నావు. ఇక నిన్ను ముట్టే హక్కు కానీ, నిన్ను అనే హక్కు కానీ, నిన్ను ఏం చేసినా అది నేనే చెయ్యగలను. ఏడవకే, నువ్వేడితే నేను చూడలేను. ఐ లవ్ యూ. ప్లీజ్ నువ్వు దగ్గరికి రాకు. నీ కాళ్ళు మొక్కుతా. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. ఇష్టమైనా కష్టమైనా నన్ను వేసుకోవాల్సిందే. అర్థమైతుందా? అప్పుడు కదా దొబ్బేసినట్టు ఇప్పుడు దొబ్బరాదు. గుర్తు పెట్టుకో. నోరు మూసుకొని తల వంచి తాళి కట్టించుకో. నిన్ను మంచిగా చూసుకుంటా అని నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఇట్లా దూరం కొడుతున్నావు, ఇంకా ఎన్ని రోజులే? ఇంకో వారం అయితే నేను దూరం కుట్టినా కూడా నువ్వు నా దగ్గరికి వచ్చే పట్టుకొనే ఉంటావు. ఓకేనా? ఈరోజు ఇక్కడనే ఉంటున్నా. నైటు మనము ముచ్చట పెట్టుకుందాం ఒకటే రూమ్లా, సరేనా? ఇక మనకు ప్రైవసీ అనేది ఫుల్ ఇస్తారు. ఎందుకంటే కాబోయే భార్య భర్తలం కాబట్టి. బాగున్నావు. ఇంకా రెడీ అయ్యి మల్లెపూలు పెట్టుకొని నా ముందుకు వస్తే ఇక నేను ఆగలేను. రే రారా, అన్నం తిందువు. వస్తానా. రావే, తిందాం ఇద్దరం కలిసి. ఇంకో వారం అయితే ఇద్దరం కలిసి తినడమైనా పడుకోవడమైనా అన్నీ ఇద్దరం కలిసి చేస్తాం. రా, అన్నం తిందాం. ఇప్పుడు వద్దు, తిరుగు తినిపోండి. ఇంకాసేపు అయినాక తింటా. సరే. ఆ బతికేంది వీని చేతిలా బానిస బతుకు అవుతుందా ఏంది? నేను అస్సలకే విన్ని చేసుకోను. ఎట్లయినా చేసి ముచ్చట శ్రీనుకు చెప్తా. వాడు మరి ఏం చేస్తాడో నాకు తెలియదు. నన్ను ఎక్కడికైనా లేపుకోనైనా తీసుకొని పొమ్మంట. అంతేగాని ఈ దరిద్రుణ్ణి నేను పెళ్లి చేసుకోలేను. ఫస్ట్ డ్రెస్సు ఇప్పుతా. వీళ్ళు తింటురు కదా, టక్క లెటర్ రాసి శ్రీనుకు అక్కడ పెడతా. శ్రీను ఏం చేస్తుండో, ఉన్నాడో లేడో ఇంటికాడ. ఈ పంతులు గిటేట పోయి మళ్ళా ఇటు వేయండు. అసలు ఎవరింటికి వేయండ్రా? నాకేం తెలుసురా, నీతోటి పాటు ఇక్కడనే కూర్చుంటేనే నేను. సరే తీరా, ఆకలి బాగైతుంది. ఇక పోయి తిని కాసేపు పడుకుంటా. సాయంత్రం కలుద్దాం. సరేరా. అంటే ఏం కొట్టి పాడైతాంద్రా? ఇంకా 5 నెలల ఎంత దంచుతాయో. అవునరా, నీ అవ్వ నేను ఉన్నదే కర్రగా అంటే ఈ ఎండకు తిరిగితే మొత్తం బొగ్గు లెక్కనే అయితాన్నా. ఇక మా అమ్మ అయితే తిట్టి సంపుతాంది. ఏందిరా నిన్ను ఎవ్వతి పెళ్లి చేసుకుంటారా అని.
నువ్వైతే మొత్తం ఎట్లుంటావో అట్లనే ఉంటావు కదరా కొంచెమన్నా కర్రెగా కానే కావు. ఇక కొన్ని బాడీస్ గంతే ఉంటాయిరా. ఇక నువ్వు చిన్నప్పటి నుండి ఉండుడే కర్ర ఉన్నావు కాబట్టి గట్లనే ఉన్నావు. నేను పుట్టుడే తెల్ల ఊటిన కాబట్టి నేను గిట్లున్నా. సరే సరే సరేరా, ఇక నేను పోతున్నా ఇంటికి. పో పో. ఈ దేవుడు నాకు గింతటి కలరు ఎందుకు ఇచ్చిండు? నీ అవ్వ కొంచెమన్న కలర్ ఇస్తే అయిపోవు కదా. పోరీలందరూ నా ఎంబడ పడేటోళ్ళు, ఒక్క పోరన్న నన్ను చూస్తలేదు కదా. నేను చూసినా ఏంద్ర కర్రోడా అని అంటుర్రు. వీళ్ళు ఇంట్లో బాగానే మాటలు వినబడుతున్నాయి. ఎవరు వచ్చిర్రో? పొద్దునైతే ఆ ముసలిది కనబడ్డది. అలా అవన్నీ ఏం చెప్తాందో ఏమో. ఇంతసేపు ఏడవైనవరా నానిగా? నీ గురించి అమ్మ నేను చూస్తున్నాం. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది. ఫోను ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టిన్నే. అవునా నాని? అన్నం తినిపో. ఇంటగాని లావణ్యుల ఇంట్లో బాగానే మాటలు వినిపిస్తున్నాయి. ఎవరచ్చిర్రే అమ్మా? ఏం పాడో అదే బాడక వచ్చిండు కదా, అప్పుడు కనబడ్డాడు. ఏ బాడకవే? అదే అల్లా చిన్నవ్వ కొడుకు. ఆడెందుకు వచ్చిండు? ఏమో బిడ్డ, మనకేం తెలుసు, వచ్చిర్రు కాదు. అవునా? ఈ అవ్వ గాళ్ళందరూ ఇప్పుడెందుకు వచ్చిర్రు? ఇటు ఎందుకో అయ్యగారు వచ్చిండు, చూసిర్రా? ఏది బిడ్డ, చూడలే. సరే సరేనే, అన్నం తింటే ఆకలి అవుతుంది. తినిపో, వేసుకొని తినిపో, అమ్మ ఇప్పుడే కూసుంది. సరే. గాడు మళ్ళా ఎందుకు వచ్చినట్టు? ఈ అవ్వ కొడుకు మొత్తం ఘోరంగా అయిపోతుండు. తిండి చక్కగా తింటలేడు, ఏది చక్కగా తింటలేడు. వానికి లావణ్య గురించే రందున్నది. లావణ్య మాట్లాడతలేదు కదా, మళ్ళా దొంగ ముఖబ్ది ఆ పిల్లను నమ్ముతలేదాయే. బయటకొచ్చినా కూడా ఆ పిల్ల ఎంబడి రానేవట్టే. గదే గదే గాని అర్థమైందే నాకు. ఈ లెటర్ లో అయితే నా బాధ అంతా రాసిన. ఇక బండ కింద పెడతా. శ్రీను దీన్ని చూస్తాడా చూడడా? శ్రీను చూడటానికి ఏదన్నా సైగన్నా చెయ్యాలి. దేవుడా, నన్ను ఈ పరిస్థితి నుండి నువ్వే కాపాడాలయ్యా. అట్లా పోతే చూస్తారు. బంగారం, ఈ లెటర్ అయితే చూడురా, అక్కడ బండ కింద పెడుతున్నా. పెట్టనైతే పెట్టిన. శ్రీను ఒక్కసారి బయటకు రారా, నా బాధంతా అందులో రాసిన. నాకు భయం భయం అవుతుందిరా, నాకు బతకాలని లేదురా. నువ్వేం చెప్తావో అని నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటా. నాకు నువ్వే కావాలరా, నువ్వు తప్ప నాకు ఎవ్వరు వద్దురా. నేను ఎవరిని ఊహించుకోలేదురా నా లైఫ్లో. తాగుబోతోని వేసుకుంటే నా బతికి ఇంకా నాశనం అయిపోతుందిరా. ఇంకా నరకంలా పడిపోతా నేను. ఆ నరకం పడే బదులు నేను చచ్చిపోతారా. ఇక తొందరా రారా, వీళ్ళు దీని బయటకు వస్తారని భయం అవుతుంది. అసలు వీడు ఉన్నాడా లేదా ఇంట్లో? ఏం చేయాలో అర్థమైతలేదు. వీడు వచ్చిండా లేదా? అబ్బా, వచ్చిండు కదా శ్రీను. ఏమైంది? ఏం లేదురా, బండ కింద లెటరు పెట్టినా, ఒకసారి తీసుకొని చదువు సరేనా? వాళ్ళు వస్తారు, నేను ఇంట్లోకి పోతున్నా. అవునా? సరే. మళ్ళీ రాసి పెట్టు దాని కింద చూసినాక. ఏం రాసింది? శ్రీను, నేను చనిపోవాలని అనుకుంటున్నా. నాకు బ్రతకాలని లేదురా. ఎందుకు అనంటే నాకు పెళ్ళి చేస్తుర్రురా వీళ్ళు. మే 7 తారీఖు పెళ్ళట. వీళ్ళ చిన్నమ్మ కొడుకు శ్రీకాంత్ గాడు లేడా, వానికి ఇచ్చి చేద్దామని ఫిక్స్ అయ్యిర్రా. ఈరోజే అన్నీ మాట్లాడుకున్నారు. కట్నం లేదట, ఏది లేదట. నన్ను గుళ్ళే పెళ్లి చేసి పంపిస్తారట్రా. నాకు చెప్పకుండా చెయ్యకుండా అన్నీ వాళ్ళే డిసిషన్ తీసుకొని నాకు ఇష్టం లేదు అంటున్నా కూడా వింటలేర్రా. బలవంతంగా పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు. నేను ఇదే పెళ్లి జరిగితే మాత్రం నేను బ్రతకలేనురా, నేను చనిపోతా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నన్ను లేపకపోతావా, లేకపోతే ఈ పెళ్లి క్యాన్సల్ చేపిస్తావా? చేపియ్యు, లేకపోతే మాత్రం నా ప్రాణం అనేది పోతుందిరా. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు వద్దు. ఇక నువ్వు లేని బతుకు నేను బ్రతకలేనురా శ్రీను. నాకు నువ్వు కావాలిరా శ్రీను. నువ్వు మళ్ళీ రాసి పెట్టు కింద.
ఏమనుకుంటున్నావో? నన్ను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా, లేకపోతే ఈ పెళ్లి ఏం క్యాన్సిల్ చేపిస్తావా లేదా ఏది అనేది క్లారిటీగా రాసి పెట్టు. నీతోటి కాకపోతే నేను మాత్రం చనిపోతారా? నాకు భర్త అయినా లవర్ అయినా ఏదైనా నువ్వే ఉండాలని అనుకున్నా. వేరేటోడు నా లైఫ్కి వస్తుండంటే నాకు ఈ లైఫ్ అద్దే అద్దురా. ఇన్ని రోజులు టార్చరు భరించిన, ఇంకా నేను టార్చరు భరించలేనురా శ్రీను. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ రా. మళ్ళీ బండ కింద రాసి పెట్టురా. నీ లెటర్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. లావణ్య, నువ్వు నాకు కావాలి లావణ్య. నిన్ను ఇంకొకరికి పెళ్ళానిగా నేను చూడలేను లావణ్య. నిన్ను ఎట్లేని వేసి నేను దక్కించుకుంటా లావణ్య. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఈ పెళ్ళి ఎట్లా క్యాన్సిల్ చేపియాలి? నాకేది అర్థమైతలేదు. నాని ఏమైందిరా ఏడ్తానవు? ఏమైందిరా శ్రీను? ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? ఏమైందండి? వీడికి ఇంతగానో పెడతాండు, ఏది అడిగితే చెప్తలేడు. మన చేతిలో ఏదో లెటర్ ఉన్నది, ఒకసారి చదువుర్రి. ఏంది నాన్న ఈ లెటరు? ఏమైంది? నేను చదువుతాను. ఏమైందయ్యా చదువు. ఏ నాని ఎందుకు ఎడతానవురా? అయ్యో చెప్పురా, ఏడవ కాగు. ఏమైందయ్యా నోరు తెరిచినావు? అయ్యో, లావణ్యకు పెళ్లి ఎత్తుర్రట్నే. మే 7 తారీఖు పెళ్ళట. అల్లా చిన్నవ్వ కొడుకిచ్చి వేద్దామని ఫిక్స్ చేసిర్రట. ఇయ్యాలనే అన్ని మాట్లాడుకున్నారట. గుళ్ళె పెళ్లి చేద్దామని మాట్లాడుకుంటుర్రట. నాకు నువ్వే కావాలే శ్రీను, లేకపోతే నేను చచ్చిపోతా. ఇక నేను బతకా అని లెటర్ రాసిందే. అయ్యో అవునా? అమ్మా, నాకు లావణ్య కావాలమ్మా. లావణ్య లేకపోతే నేను కూడా బతకనమ్మా. ఆ పెళ్ళికి ఇట్లా అయ్యేది ఉంటే లావణ్య చనిపోతా అని అంటుందమ్మా. ఈ పెళ్ళి ఎట్లా మనం ఆపుదాం చెప్పమ్మా. నాకేం అర్థమైతలేదు. గింత సడన్ గా పెళ్ళి పేరంటమని పెట్టుకున్నారు. కనీసం ఆమెకు కూడా చెప్పలేదటమ్మా. వాళ్ళు వచ్చిర్రట, అన్ని మాట్లాడుకుంటుర్రటమ్మా. ఏం చేద్దామమ్మా? అస్సరికే బాధపడకు నానా. అయినా ఆమెకు పెళ్ళెట్లా ఏత్తరు? ఆ రోజే మీరు దొరికినప్పుడే మేము మాట్లాడినామా లేదా? ఇప్పుడు కాకుండా ఇంకా సెటిల్ అయినాక కూడా లావణ్యను మాకు ఇయ్యుర్రి, మా కొడుక్కిచ్చి పెళ్లి చేద్దాం, వాళ్ళ ఇష్టాన్ని మనం ఎందుకు కాదందామని చెప్పనే చెప్తిని. మళ్ళా వాళ్ళు పెళ్ళెట్లా పెట్టుకున్నారు? ఆమెను మోసం చేసి పెళ్లి చెయ్యాలని చూస్తుర్రా? నీ అక్క పెళ్ళెట్లయితుందో నేను చూస్తా. నువ్వు అస్సలకే బాధపడకు నాని, నీకు మేము ఉన్నాం కదా. బా దొంగ బాడుకోవు, దొంగ ముండా ఎంత పెద్ద ప్లానింగ్ వేసిర్రు. ఏ తెలవకుండా గుళ్ళె పెళ్లి చేద్దాం 7 తారీఖు అంటే ఇంకెన్ని రోజులుంది? వారం కూడా ఉంది. వారమే ఉంది కదనయ్యా. వేడవకరా నాని, ఇప్పుడే ఊరి పెద్ద మనిషికి నేను ఫోన్ చేస్తాగు, గీసొంటి సంగతని చెప్పుతాగు. రేపు పంచాయతీ పెట్టిపిత్తని అక్క ఏమనుకుంటుర్రో. ఆ పంచాయతీలా లావణ్య నాకు శ్రీనంటేనే ఇష్టం, శ్రీను నే పెళ్లి చేసుకుంటా అని ఒక్క మాట చెప్పుతే అయిపోతుంది. మొత్తం పెద్ద మనుషులే చూసుకుంటారు. పోలీసు వాళ్ళను కూడా రప్పిత్త నేను. వాడు ఏమనుకుంటుండో నాకు అర్థం కాదు. వాడు పెద్ద వేస్ట్ గాడు నాన్న. శ్రీకాంత్ గాడు అనేటోడు పచ్చి తాగుబోతూ తిరిగిపోతూ, వానికి బొచ్చడు మంది ఆడోళ్ళ సోకు ఉన్నది. అసొంటోనికి లావణ్యను ఉత్తగానే పుణ్యానికే అంట పెడదాం. ఇదేంటిది కట్నం ఉండదు ఏది ఉండదని వీళ్ళు అనుకోనే ప్లానింగ్ వేసిర్రు. అమ్మతోడు ఆ పెళ్ళి అయితే మాత్రం నేను బతకనిగా. నానిగా బతకా గిత్కా అని అనకు, అర్థమైందా? ఏమంత వయసు అని ఆ పొల్లకు పెళ్లి చేద్దామని వీళ్ళు చూస్తుర్రు. అవునయ్యా, పెద్ద మనిషికి ఫోన్ చేయి. ఓ నాని, నేను ఊరు పెద్ద మనిషికి సర్పంచ్కు ఫోన్ చేసి రేపు పంచాయతీ 10టికా ఎన్నిటికో పంచాయతీ అని చెప్పి వాళ్ళను పిలిపిమని చెప్పుతా. అక్కడ చూసుకుందాం, అక్కడ మాట్లాడుకుందాం. నువ్వు లావణ్యకు ఒకటే మాట చెప్పు, మళ్ళా లెటర్ రాసి చెప్తావో ఏమని చెప్తావో. ఆ పంచాయతీలా నాకు శ్రీను అంటేనే ఇష్టం, నేను శ్రీనునే పెళ్లి చేసుకుంటా, నాకు ఇష్టం లేకుండా ఈయనను అంట పెడదామని చూస్తుర్రు అని ఒక్క మాట చెప్పు మను. తర్వాత నేను చూసుకుంటా ఇక వాళ్ళ ఆట ఎట్లనో. సరే డాడీ, నువ్వు ఏడవకు, నీకు నేనున్నా కదా. నీ పెళ్లి ఖచ్చితంగా నేను లావణ్యతోటే చేస్తా, సరేనా? సరే డాడీ.
నువ్వు ఏడవకరా నానిగా, ఒక్కగానొక్క కొడుకు బిడ్డ. నువ్వు బాధపడితే నువ్వు ఏడ్చుకుంటుంటే మాకు మనసున పడుతుందా? నీకు ఇష్టమైనది చిన్నప్పటి నుండి నువ్వు ఏది కోరుకుంటే అది మేము ఇచ్చినాం కొడుక. ఇప్పుడు కూడా నువ్వు కోరుకున్న లావణ్యను ఎంత కష్టమైన మంచిదే మేము నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాం. నువ్వు ఇప్పుడే అంత బాధపడకు, సచ్చుడు కాడికి ఓకు బిడ్డ. మాకు ఉన్నోనివే ఒక్కోనివే, నువ్వు దూరం అయితే మేము బతుకుతామా చెప్పు? మా గురించి కొంచెం ఆలోచించు. చిన్న చిన్న విషయాలకే సత్తా, అది ఇదని నువ్వు అనద్దు బిడ్డ. సరే అమ్మా. ఏడవకు నాని, ఏడవకు. నువ్వు ఏడితే నేను చూడలేకపోతున్నా, నీ బాధ తట్టుకోలేకపోతున్నా. మీది ప్రేమించి పెళ్లి చేసుకునే వయసు అనేది కాదు. ఏదో మీకు తెలియక ఆ ప్రేమ అనేది మొదలైంది. నువ్వు ఒక అమ్మాయికి గింత మర్యాద ఇచ్చి మంచిగా ప్రేమిస్తున్నావు. ఒక తల్లి లేని పిల్లకు నువ్వు లైఫ్ ఇయ్యాలని అనుకుంటున్నావు. దానికి మేము అస్సలకే అడ్డురాము. నువ్వు ఎంతో మంచి పుణ్యం చేసుకున్నోనివి అయితావు కొడుక. ఆ పిల్లను నువ్వు పెళ్లి చేసుకొని ఆ పిల్లను మంచిగా సాదుకుంటే మన కుటుంబానికి పుణ్యం తప్ప పాపం అనేది అస్సలకే కొట్టది. నువ్వు ఏడవకు బిడ్డ, ఈ పెళ్లి ఎట్లయినా చేసి ఆపేద్దాం. సరే అమ్మా, ఏడవకు. నువ్వు ఏడవకే. నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం, నువ్వు బాధపడితే మేము బాధపడదామా బిడ్డ? నాన్న కూడా నీ గురించి ఎట్లా బాధపడుతుండు చూడు. డాడీ, ఫస్ట్ నువ్వు వెంటనే సర్పంచ్కి ఫోన్ చేయి. ఏంది ఏమని ఏం చెప్పకు, గిట్ల పంచాయతీ ఉన్నది, గిల్లను పిలిపిమని చెప్పు. అది కూడా ప్రొద్దున 7 గంటలకే ఆయన చెప్పటైన ఉంటాడు కదా, 7 గంటలకు చెప్పుమాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పిర్రాను అనుకో, వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఉన్నారు, మళ్ళీ ఏదో జరిగింది, ఏదో ప్లాన్ వేసిర్రు అని లావణ్యను ఏం చేసేది తెలియదు. అందుకే రేపు ప్రొద్దున ఒకసారి పోయి చెప్పుమాను, సరేనా? సరే బిడ్డ, చేస్తానావు. హలో హలో, ఎవరు? నేనే రామయ్యను. చెప్పే, గుర్తుపట్టిన. ఇక నీ నంబర్ నా దగ్గర ఫిట్ అయ్యి లేదు కదా. చెప్పు. ఒక చిన్న సమస్య వచ్చిందే అన్న, అది నువ్వే క్లియర్ చెయ్యాలే. మనము ఏమన్నా తర్వాత చూసుకుందాం గాని. చెప్పు తమ్మా, నీకంటే నేను ఏదైనా ఏత్తా. మనది చిన్నప్పటి నుండి దోస్తానం. నువ్వు ఏది అడిగితే అది నేను చేస్తా. చెప్పు. అయితే గీ రమేష్ తెలుసు కదా, మా ఇంటి పక్కోడు. తెలుసు. ఆ రమేష్ వాళ్ళ బిడ్డ, పెద్ద బిడ్డ, వాళ్ళ అమ్మాయి చచ్చిపోలేదా? లావణ్యనా? అవునే, ఆ లావణ్యున్ను మావోడు గత కొన్ని సంవత్సరాల నుండి లవ్ చేసుకుంటుర్రు. అయితే రీసెంట్ గా వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఇక పిల్లను బయటకు రాకుండా ఇంట్లోనే బందికానా వేసిర్రు. దగ్గర 2-3 నెలలు అవుతుంది. అయితే ఏమైంది? అయితే ఆ పిల్లకు బలవంతంగా అల్లా చిన్నవ్వ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుర్రు. అయితే పెళ్లి కూడా పెట్టుకున్నారు 7 తారీఖట. ఆ పిల్లకు మా పిల్లగాడంటే పానం, మా పిల్లగానికి ఆ పిల్లంటే పానం. 7 తారీఖు పెళ్లి పెట్టుకున్నారట. ఇక నా కొడుకు ఆ పిల్లని చేసుకోపోతే నేను చచ్చిపోతా, ఆ పిల్ల నాకు కావాలని పట్టుబట్టిండు. ఆ పిల్లకు కూడా ఇక నిన్ను చేసుకోపోతే నేను చచ్చిపోతా అని ఆ పిల్ల అంటాందే. అయితే పంచాయతీ పెట్టిపిద్దాం రేపు అని. ఓర్ని అవ్వ, మరి మీద ఒకటే కులమేనాయే, మరి చేసుకుంటే ఏమైతుందట? అదే మేం కూడా అన్నమే, మా కట్నం రూపాయి ఇయ్యకున్నా మంచిదే, పిల్లను మాకు ఇత్తే అయిపోతుంది కొన్ని రోజులు అయినాక, ఇప్పుడే కాదు పెళ్లి అని కూడా మాట్లాడినాము. ఇక వాళ్ళు మరి ఏమనుకుంటుర్రో మనకు తెలియదు గాని. సరే మాట్లాడదాం ప్రొద్దున. అయితే నువ్వు అదే ఆయనకు చెప్పి, మీ రాములకు చెప్పి పంపుతావు కదా రేపు పొద్దున పంచాయతీ ఉందని. అయితే ఇయ్యల్లా వంపకు, మళ్ళీ ఇయ్యల్లా వంపితే వాళ్ళు పిల్లను ఏం చేసేది తెలియదు, ఏమనేది తెలియదు. రేపు పొద్దుగాల 7-7:30 వరకు నువ్వు మనిషిని పంపియ్యి. 10కి పంచాయతీ ఉందని చెప్పి అక్కడికి రమ్మను. జరా మా దిక్కు మాట్లాడే, నీకు నేను చూసుకుంటా గాని తర్వాత. ఇద్దరికి ఒక్కటైనాక నీ దిక్కు మాట్లాడేంది, వాళ్ళ దిక్కు మాట్లాడేంది? పిల్లకు పిల్లగానికి ఇట్టమైనాక వాళ్ళిద్దరు ఇట్టం ఉంటది గాని. సరే, తప్పెటుంటే అటే మాట్లాడు గాని. సరేనే అన్న, జరా మర్చిపోకు. సరే మనిషిని కూడా పొద్దున్నే పంపిస్తలే. సరే, నీకు మళ్ళా రాత్రి ఒకసారి నేను ఫోన్ చేస్తా. చెయ్యి.
నానిగా ఇక చెప్పిన అయినా మనోడే అన్నీ చేస్తా అని అన్నాడు. నువ్వు ఏం బాధపడకు, లావణ్యకు కూడా లెటర్ రాసి పెట్టు, ఈ రకంగా ఇట్లా అనుకుంటున్నాం, నువ్వు అక్కడికి వచ్చి నేనంటే నీ ఇష్టమని చెప్పు. మళ్ళా వాళ్ళ భయానికో భక్తికో వాడంటే ఇట్టము వాన్నే చేసుకుంటా అని అన్నదనుకో, ఇక మనం ఆమె నువ్వు కాపాడలేంరా. సరే డాడీ రాసి చెప్తా. సరే చెప్పు. పాయే నువ్వా. నేను రాసేదైతే రాసిన, పండ కిందనైతే పెడతా. మామ నేను వేరే ఊరికి వచ్చిండ్రా, ఇంటికాడ లేను. ఇక మళ్ళా మరి రేపు అచ్చుడు అవుతుంది కావచ్చురా, వచ్చినాక కలుద్ది మామ, కూసుందాం. ముందు ముందు పెద్ద పార్టీ ఉన్నది. వీడేనే అమ్మా గీనికిచ్చే చేద్దామని అనుకుంటుర్రు. వీడు పెద్ద లంగా. వీని ముఖం చూసిన జట్ట దొంగ బాడుకో, ఈయనకి ఇప్పుడే పెళ్లి అవసరం అట్నా? సరేరా, ఓకే ఓకే, ఖచ్చితంగా. ఇదేనా ఇల్లు? అమ్మో వీడేంది కోపంగా చూస్తాడు, అల్లొచ్చిందేంది వీడని అనుకుంటాడు కావచ్చు. నన్ను చూస్తేనే మనకి ఉచ్చబడుతుంది. అమ్మా చూసినవా లోపలికి ఎట్లురికిండో? సరే తీ బిడ్డ, రేపు పంచాయతీలో కూసున్నాక మాట్లాడదాం. నువ్వు ఇప్పుడే కోపానికి వచ్చి ఏదన్నా లొల్లి గిల్లి ఏది పెట్టద్దు, సరేనా? దా ఇంట్లో కోదందా. సరే. మహేంద్ర డల్లుగా కూర్చుంటున్నావు, మంచిగా మాతోటి మంచిగా ఉండు. నువ్వు అస్సలకే బాధపడకు, టెన్షన్ తీసుకోకు. నీ కన్న తల్లి చచ్చిపోయింది కదా, ఆమె లెక్కనే నేను చూసుకుంటా. ఇక పెళ్ళి అంటే ఫస్ట్ ఎవరికైనా భయం అవుతుంది, కొంచెం టెన్షన్ అనేది అవుతుంది. ఇక చేసుకున్నాక అదే అలవాటు అయిపోతుంది. ఆడిపుట్టుక ఉట్టినామంటే అట్టిగానే అనుకుంటావా ఏంది? ఆడిపుట్టుక ఉట్టినావు అనంటే పెళ్లి వేసుకునుడే, పెళ్లి వేసుకొని ఇంకోనింటికి పోవుడే. అవును, అది తప్పది, ప్రతి ఒక్క ఆడపిల్లకు అది తప్పది. గాని బాధపడకు, టెన్షన్ తీసుకోకు. అమ్ముంటే మంచి ఉండు కావచ్చు, నీ పెళ్లికి అని అనిపిస్తుంది కావచ్చు. గాని ఇక ఏం చేద్దాం, ఆమెకు ఆడికే రాసి పెట్టి ఉన్నది రాత. నేను లెటరు చదివిండు, మళ్ళా రాసి అక్కడ పెట్టిండు. పోయి తీసుకొచ్చుకుందామంటే ఎట్లా చదువుడు? ఈ రూమ్లా వీళ్ళే ఉండే, బయటనేమో వాళ్ళుండే. ఇప్పుడు చదవరాదు, ఎట్లా ఎప్పుడు తీసుకోవాలి? తీసుకొని బాత్రూంలోనన్నా చదివి రావాలా? అసలు వాడు పెట్టిందా లేదా?